హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో చూద్దామండి. మొదటిసారి రవ్వ లడ్డు చేసేవారు కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఈ రవ్వ లడ్డును ప్రిపేర్ చేయొచ్చండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయాలండి. నెయ్యిని వేసిన తర్వాత అది కాస్త వేడి అయిన తర్వాత ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పుని ఈ విధంగా కట్ చేసి వేసుకొని అవి కాస్త దోరగా వేయించుకోవాలి. అలాగే ఈ విధంగా కిస్మిస్ను కూడా వేసుకోవాలండి. మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకొని అందులోకి మరి కాస్త నెయ్యిని వేసుకుంటున్నాను. వేసుకొని ఇక్కడ 1 కప్పు సన్న రవ్వను, అంటే ఉప్మా రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వని, దాని 1 కప్పు వరకు తీసుకుని నెయ్యిలో వేసాను. వేసి ఈ నెయ్యిలో అంతా కూడా రవ్వ అంతా కూడా కలిసే విధంగా దోరగా వేయించుకోవాలి. ఇది వేయించుతుంటేనే మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి. రవ్వ అనేది ఇలా కలర్ అనేది మారిపోవాలి. ఇలా వేగిన తర్వాత కాస్త వేగిన తర్వాత 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసానండి. ఎండు కొబ్బరి తురుమును వేస్తే రవ్వ లడ్డు అనేది మరి కాస్త టేస్టీగా ఉంటుందండి. వేసిన తర్వాత మళ్ళీ కాసేపు దూరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత ఇలాచిని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నానండి, ఇలాచి పొడిని. తర్వాత వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరి రవ్వనంతా కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నానండి. 1 కప్పు రవ్వకు 1 కప్పు షుగర్ని తీసుకొని 3/4 కప్పు వరకు వాటర్ అనేది పోసుకోవాలి. పోసుకుని ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయి మనకు పాకం అనేది రావాలండి. పాకం అనేది మరీ లేతగా ఉన్నా కూడా ఉండలు కట్టడానికి రావండి లడ్డూలు. అలాగని బాగా ముదిరిపోయిన గట్టిగా ఉంటాయి. పాకం అనేది జస్ట్ మనకు లేతగా ఉంటే సరిపోతుందండి. చూడండి, 2 వేళ్ళతో ఇలా టచ్ చేస్తే కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా కాస్త పాకం వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా రవ్వను, ఆ రవ్వను ఈ పాకంలోకి వేసుకోవాలి. వేసుకుని ఈ పాకంలోకి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఇదంతా కూడా కలుపుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. చూడండి, ఇలా చల్లారిపోయిన తర్వాత ఇలా అవుతుంది. కంప్లీట్గా అంటే మరీ కంప్లీట్గా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ఒకసారి అంతా కూడా కలుపుకుంటే ఈ విధంగా కాస్త గట్టిగా అవుతుంది కదా. అప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డూని చేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా తీసుకొని అన్నిటినీ కూడా ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకుంటే రవ్వ లడ్డూలు అనేది రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా, అంటే టేస్టీగా చాలా బాగుంటాయి. మొదటిసారి రవ్వ లడ్డు చేసేవారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. రవ్వలో కొబ్బరి తురుమును వేయడం వలన రవ్వ లడ్డు మరి కాస్త రుచిగా వస్తాయండి. చాలా బాగుంటాయి. ఇలా సింపుల్గా రవ్వ లడ్డును ఎవరైనా చేయొచ్చండి. కొత్తగా చేసేవారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డుని. రవ్వ లడ్డు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మీకు కూడా ఈ రవ్వ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.